ఈరోజు జగన్ గారు వెళ్తున్నారు అక్కడికి పరామర్శకి. సో ఇవాళ జరిగే హడావుడి పోలీసులు ఏం చేస్తారు అనేది మళ్ళీ రేపు మాట్లాడుకోవాలి. నిజంగా మాధవి గారి మీద కానీ ఆమె భర్త గారి మీద కానీ కేసుని గట్టిగా చేయకుండా అట్లాగే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం కానీ, ఒక మన అంబటి రాంబాబు గారి మీద బూతులు తిట్టి కర్రలతో దాడి చేసిన వాళ్ళ మీద కేసులే లేకుండా చేయటం కానీ, అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టి 14 రోజులు జైలుకు రిమాండ్కు పంపించడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్లా లేనట్లా. మరి సంక్షిప్తంగా మాట్లాడి దయచేసి, టైం తక్కువ ఉంది. ఇప్పుడు కొమిడియన్ గారు రఫా అని చెప్పి కార్యకర్తలు చూపెడితేనే వైసీపీ మొత్తం నేరస్తుల పార్టీ అని ప్రచారం చేశారు. వీళ్ళు డైరెక్ట్ గా పెట్రోల్ బాంబులు తీసుకెళ్లి దాడి చేస్తుంటే 2000 మంది కర్రలు కత్తులు తీసుకొని వెళ్ళి దాడి చేస్తే దీనిని మాత్రం సమర్థిస్తున్నారు. ఇంకా ఐడియా వచ్చినట్లేదు. రేపు ప్రొద్దున వీటన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవన్నీ ఆత్మగౌరవ దాడులు అని కూడా చెప్తారేమో. ఇవి విధ్వంసం కాదు, ఆత్మగౌరవ దాడులు ఇవన్నీ. మీరంతా పాజిటివ్ కాదు. ఇప్పుడు అట్లా కాదండి, అంబటి రాంబాబుని బండబూతులు తిట్టారు, ఇంతకంటే నీచంగా తిట్టారు, ఎగబడ్డారు, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు, అట్లాగే కర్రలతో దాడి చేశారు. మరి వాళ్ళ మీద కేసులు పెట్టరే, ఆ మహిళ మీద కేసు పెట్టరు. ఆవిడెవరో ఆ వయసులో ఎగబడి తిడతా ఉంటే చూడటానికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏమిటి ఇట్లా కూడా చేస్తారో? తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందని మనం 82 నుంచి చూస్తున్న వాళ్ళందరం బాధపడుతున్నాం. ఇప్పుడు విడుదల రజనీ గారు పూజలు చేయడానికి గుడికి వెళ్తుంటే ఆమె మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేశారు. ఈరోజు ఆమె మీద కేసు పెట్టారు. మళ్ళా చివరికి ఆ పరిస్థితి 2000 మంది ఇంటి మీదకి వెళ్ళి అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తే వాళ్ళని ఇప్పటికీ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. కానీ అంబటి రాంబాబు గారు బూతులు తిట్టారు కాబట్టి విచారించడానికి 5 రోజులు కస్టడీ కావాలని చెప్పి పిటిషన్ వేస్తారు. అంటే ఇంత అన్యాయంగా తయారైపోయింది. ఆమె ఏమంటున్నారు, గల్లా మాధవ్ గారు, లేదు మళ్ళా వచ్చి కూడా దాడి చేస్తాం, ఈసారి మొత్తం ఆంధ్రాలోని మహిళలంతా వచ్చి దాడి చేస్తారని అంటున్నారు. ఇంక ఇక్కడ ఎక్కడ ఉంది లా అండ్ ఆర్డర్? జగన్ గారికి దారి ఖర్చులు కూడా రావంట, దారి ఖర్చులు కూడా డబ్బులు మిగలవంట. అంటే దారి ఖర్చులు కూడా రావు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో మేము దాడులు చేయబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి కూడా తిరగడం కూడా సాధ్యం కాదు పరామర్శలకు అనే లెవెల్లో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కానీ ఆమె మీద మాత్రం కేసు. జోగి రమేష్ మీద పెట్రోల్ బాంబులు అయితే నేషనల్ మీడియా కూడా అవాక్ అయిపోయింది. ఏంటి ఇంత అరాచకంగా నడుస్తోంది ఏపీలో? వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అంటే ఒకవైపు ఏమో అసలు ఆ రోజు డీజీపీ గారు, ఎస్పీ గారి చుట్టూ వైసీపీ వాళ్ళు తిరిగారు, వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళారు, కాపాడండి, 5-6 గంటలైంది, 1000 మంది అంబటి రాంబాబు ఇంటి చుట్టూ ఉంటారు, ఉన్నిస్తారో చంపేస్తారో కూడా తెలియదని వెళ్తే ఎస్పీ గారు ఫోన్ తీయలేదు, కనీసం గంట సేపు బయట నిలబెట్టారు. ఏంటి అని మాట్లాడచ్చు కదా. అంటే ఎంత ఆర్గనైజ్డ్ గా, ఎంత పై స్థాయి నుంచి ఒత్తిడి ఉంటే ఎస్పీ గారు, డీజీపీ గారు వీళ్ళంతా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు జంగిల్ రాజు అంటున్నారు, ఇదే కదా జంగిల్ రాజు అని వైసీపీ వాళ్ళు ఎందుకు ఆరోపించారు? జంగిల్ రాజు ఏంది, చట్టాన్ని అధికార పార్టీ చేతుల్లోకి తీసుకుంటుంది, నేరాలు చేసినా కూడా శిక్షలు పడవు. ఇప్పుడు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు చెప్తున్నారు అదే కదా, మేము మళ్ళా దాడులు చేస్తాం, మేమే దాడుల్లో పాల్గొనడం జరిగింది అని గర్వంగా చెప్పినా కూడా కేసులు లేవంటే ఇంకా వైసీపీ చెప్తున్నట్టు ఇది జంగిల్ రాజు కిందకి రాక ఇంకేం వస్తుంది? అంటే పూర్తిగా పోలీసులు ఏకపక్షంగా ఉన్నారు. ఇందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, అసలు పోలీసు వ్యవస్థని పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు నాయుడు ఇంకోలా వాడుతున్నారు, ఆయన వ్యవహారాల్లో భాగస్వాములుగా వాళ్ళని పార్ట్నర్లుగా చేర్చుకున్నారు, అందుకే ఈ రాష్ట్రంలో పోలీసు అధికారులు ఏం జరిగినా కూడా సైలెంట్ గా ఉంటున్నారు అని. సో మొత్తం మీద అయితే చాలా దురదృష్టకరం. 2000 మంది దాడి చేసింటే పోలీసులు ఏమాత్రం నిష్పక్షపాతంగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి చూపెట్టాలి ఫస్ట్. ఎమ్మెల్యే గారు పడతాయి వాళ్ళ మీద, ఇంకా కేసులు పెట్టారు. ఆవిడెవరో స్టేట్మెంట్ కూడా ఇచ్చిందంట కదా, రామచంద్రరావు అంటే కదా ఆయన పేరు, ఆయన ఇక తలుచుకుంటే ఇక అసలు ఏదో చేసేస్తాడన్నట్టు. ఇది అంబటి రాంబాబు గారిని ఏకంగా అంత దారుణంగా చంపేస్తారని చెప్పడం అంటే, అంత ధైర్యంగా చెబితే కేసే లేదు. అదే వైసీపీ వాళ్ళు జంగిల్ రాజు అంటున్నారంటే ఇదే, నేరస్తులకి భయం లేకుండా పోయింది అధికార పార్టీ తన ఆధీనంలో. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి, టైం ఒకటే గారు, పోలీసులు కాపలాతో దాడి చేపిస్తున్నారు, పోలీసులు లేకుండా కాదు. అవును, ఈ రోజు అంబటి రాంబాబు గారు ఆ దారి వేస్తారంటే వాళ్ళు కట్టెలు పెట్టుకుని, ఆ బ్యానర్ గారు కట్టెలు పెట్టుకుని ఉంటే అక్కడే పోలీసులు వాళ్ళకి కాపలా ఉంటారు, బ్యానర్ కి వాళ్ళకి కాపలా ఉండి అంబటి రాంబాబు పైన కారులో పోతుంటే దాడి చేయబోయి బూతులు తిట్టి ఇన్ని చేస్తే ఆయన డోర్ తెరచకపోతే కూడా పోలీసులు దాడి చేయలేదు. ఇంటి మీద దాడి చేసేటప్పుడు కూడా మొత్తం పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఉండరు అక్కడ, 3 స్టార్స్ 2 స్టార్స్ కూడా సిఐలు డిఎస్పీ ఉండి ఆ విధంగా దాడి చేస్తా ఉండేది కాక మళ్ళీ దాడి చేస్తానని ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఖబర్దార్ మళ్ళీ వస్తాం రాష్ట్రం అంతా వస్తామంటే వాళ్ళపైన కేసులు ఉండవు. భార్య భర్త కలిసి జనాలు నేర్చుకొని వచ్చి అంత దారుణంగా దాడి చేస్తే వాళ్ళపైన కేసులు ఉండవు. మా జోగి రమేష్ ఇంటి పైన వేసేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు, పెట్రోల్ బాంబు వేసేటప్పుడు
కనీసం వాళ్ళు నివారించే పరిస్థితి కూడా లేదు. ఇంత పోలీసు వ్యవస్థ ఇంత భయభ్రాంతులకు గురి చేసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం వాళ్ళని తెలుగుదేశం పార్టీ దాడి చేసే వాళ్ళకి రక్షణ కల్పించేదానికి మాత్రం పోలీసులు వాడేటటువంటి పరిస్థితి Right. ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు ఎస్పీ లాంటి వాళ్ళు డిఐజీ లాంటి వాళ్ళు డీజీపీ గారు కూడా కనీసం దీనిపై స్పందించే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మేము మళ్ళా దాడి చేస్తామంటే ఖండించేటటువంటి పరిస్థితి లేదు. Right. వాళ్ళ పైన కేసులు కట్టే పరిస్థితి ఏంది ఇది? ఏందో ఇంత మరి. అరాచకం కాదు అంటే కాదు నాకు అర్థం నేను- కాని విషయం ఏంటంటే ఈ వయసులో 75 ఏళ్ల వయసులో ఈ టర్మ్ కంటే మరి నెక్స్ట్ టైం కూడా ఆయన ఉంటాడా ఏది ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతాడా లేకపోతే వాళ్ళ అబ్బాయి వస్తారా చెప్పలేని పరిస్థితి. వాళ్ళ అబ్బాయికి ఇప్పటికే ఇవ్వచ్చు అని ఈ టర్మ్లో ఇవ్వచ్చు అని అంటున్నారు కదా. ఈ టైంలో చంద్రబాబు గారు మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇదేంది ఇంత అరాచక ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మారిస్తే ఆయనకి గౌరవమా? ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాడు కదా చంద్రబాబు టైంలో ఇంత అరాచకాలు జరిగాయని. దిక్మాల రెడ్ బుక్ అని వాళ్ళ అబ్బాయి చెప్పినంత మాత్రం నేను నిజంగానే అరాచకాలతోటి అప్రదిష్ట పాలవటం ఏంటో అబాస్ పాలవటం ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో బస్సుల మీద దాడులు చేయించారు అయ్యంటే పోనీ ఏదైనా అయిపోయినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఆయన అప్రదిష్ట పాలవటానికే సిద్ధమవుతున్నాడు తప్ప మంచి పాలన ఇవ్వడానికి సిద్ధం అవట్లేదు అనేది తయారు కావటం. ఏకంగా భగవంతుడి మీదనే దాడి చేస్తున్నాడు. మా మీద దాడి చేయడు, అంతే కదా. మా పైన కేసులు నేనైతే ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోండి చంద్రబాబు గారు అని చెబుతా. మరి వాళ్ళ అబ్బాయి వాళ్ళంతా ఏం చెబుతున్నారో ఏమో. ఆయనకి కూడా బుద్ధి ఆలోచన ఎందుకు రావట్లేదో తెలియదు. చూద్దాం, వస్తుందని ఆశిద్దాం.